నటుడు అచ్యుత్ పేరు తెలియని వారంటూ ఉండరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టింగ్పై ఇంట్రెస్ట్తో సినిమాల్లోకి వచ్చి అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన నటుడిగా గుర్తింపు పొందారు. బుల్లితెర మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివారం అమావాస్య మొదలు ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇక సీరియల్స్లో అయితే అచ్యుత్ నటనకు అభిమానులు కానివారు ఉండరని చెప్పవచ్చు. తనకు ఎదురైన కష్టాలన్నీ అధిగమించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అచ్యుత్ ఇక కెరీర్లో మరింత ఎత్తుకు ఎదుగుతాడు అనుకున్న సమయంలో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణం పైన గతంలో పలు రకాల కామెంట్లు వచ్చాయి. ఇక అచ్యుత్ నటించిన ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో అచ్యుత్కి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. అచ్యుత్ 1964 జూలై 1న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు. తల్లిదండ్రులు కూనపరెడ్డి రామారావు, సుజాత. కూనపరెడ్డి రామారావు గారికి చల్లపల్లి మార్గంలో వ్యవసాయ భూములు ఉండడంతో పాటు వ్యాపారం కూడా చేసేవారు. అచ్యుత్ గారు మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10th వరకు చదవగా నోబెల్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. డిగ్రీ కూడా అక్కడే చదివారు. ఖాళీ టైంలో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తోనే ఎక్కువగా తిరిగేవారు. సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు. చిరంజీవి గారి సినిమాలైతే 2-3 సార్లు చూసేవారట. కాలేజ్లో చదువుతున్న టైంలో కల్చరల్ ప్రోగ్రాంలో అనుకోకుండా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రోగ్రాంలో ఓ పంతులు పాత్ర వేసి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పారు అచ్యుత్ గారు. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే బాగా నటించారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తాను నటించానని చెప్పేవారు. ఫ్రెండ్స్ అచ్యుత్తో నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, మాట తీరు కూడా బాగుంటుందని సినిమాల్లోకి వెళ్ళమని చెప్పారు. అప్పటికే తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. దీంతో తాను సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పారు. అయితే తండ్రి ఒప్పుకోలేదు. కుమారుణ్ణి లెక్చరర్ని చేయాలని అనుకునేవారు తండ్రి. అయితే అచ్యుత్ మాత్రం తాను సినిమాల్లోకి వెళ్తానని పట్టుబట్టారు. రోజు అదే అంశంపై వాదన జరిగేది. అటు భర్తకి సర్ది చెప్పలేక అచ్యుత్ బాధపడడం చూడలేకపోయేవారు తల్లి సుజాత గారు. కనీసం కొన్ని రోజులు వేరే చోటికి పంపిస్తే ఆలోచనల్లో మార్పు వస్తాయని అనుకుని కొన్ని రోజుల పాటు గుడివాడ ప్రాంతంలో ఉండే మేనమామ ఇంటికి పంపించారు. 2 నెలల పాటు అక్కడే ఉన్న అచ్యుత్ గారు తిరిగి వచ్చినా తాను సినిమాల్లోకి వెళ్తానని ఖరాఖండిగా చెప్పారు. దీంతో సుజాత గారు తన భర్తను ఒప్పించారు. సినిమాల్లోకి పంపించేందుకు తండ్రి ఒప్పుకుంటూనే కుమారుడికి ఎలాంటి అలవాట్లు చేసుకోకూడదని, తాము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్లకు ఒప్పుకున్నారు అచ్యుత్ గారు. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ అడ్రస్ తీసుకుని మద్రాసుకు వెళ్లారు. అప్పట్లో మద్రాసులోనే సినిమా పరిశ్రమ ఉండేది. మద్రాసు వెళ్ళాక ఓ గది అద్దెకు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. అయితే ఛాన్స్లు మాత్రం రాలేదు. ఇంటి వద్ద ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అడిగితే డబ్బులు పంపిస్తారు. అయితే డిగ్రీ పూర్తయ్యాక కూడా ప్రతి నెల ఇంటి నుండి డబ్బులు తీసుకోవడం అచ్యుత్ గారికి ఇష్టం ఉండేది కాదు. దీంతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే తమ మిత్రులతో కలిసి రూమ్లో ఉండేవారు. చిన్న అవకాశం కోసం ఎదురుచూసినా ఛాన్స్లు మాత్రం రాలేదు. మరికొందరు ఛాన్స్లు ఇస్తామని, కొంచెం సమయం పడుతుందని చెప్పారు. ఇక తనకు ఛాన్స్లు రావడం కష్టమని ఇంటికి తిరిగి వచ్చేద్దామని అనుకున్నారు. అయితే అదే టైంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు మారుతోంది. దీంతో హైదరాబాద్లో కొన్నాళ్ళుండి ప్రయత్నం చేద్దామని అనుకుని యూసఫ్గూడ సమీపంలో ఫ్రెండ్స్తో కలిసి రూమ్ తీసుకుని ఉండేవారు. ఇంటి నుండి డబ్బులు పంపిస్తామని చెప్పేవారు. అయితే రూమ్ అద్దె, ఫుడ్ కోసం అప్పుడప్పుడు తీసుకునేవారు. ఫ్రెండ్స్కి కొందరికి ఛాన్స్లు వచ్చేవి. వారికి డైలీ పేమెంట్ ఉండేది. ఆ డబ్బుతో సర్దుకునేవారు. ఇక 1983 జనవరి 16న డైరెక్టర్ విక్టరీగా పిలిచే వీరమాచినేని మధుసూదన్ రావు గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. ఆ యాడ్ని చూసి ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లారు. ఇక వి మధుసూదన్ రావు గారు అప్పటికే ఆత్మబలం, అంతస్తులు, భక్త తుకారం, జేబు దొంగ, ఎదురీతతో పాటు దాదాపు 71 సినిమాలకు డైరెక్షన్ చేశారు. కొత్త హీరోలను పరిచయం చేసే డైరెక్టర్గా ఆయనకు పేరుంది. తరువాతి కాలంలో మధుసూదన్ రావు గారు నాగార్జునను విక్రమ్ సినిమా ద్వారా, జగపతి బాబుని సింహస్వప్నం సినిమా ద్వారా, ఘట్టంనేని రమేష్ బాబుని సామ్రాట్ సినిమా ద్వారా పరిచయం చేశారు. అంతేకాకుండా కె రాఘవేంద్రరావు, కోదన్ రామరెడ్డి, పిసి రెడ్డి, వంశీ, శివనాగేశ్వరరావు లాంటి వారు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. అంతస్తులు సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు. ఎన్నో నంది అవార్డులు అందుకున్నారు కూడా. ఆయన నిర్వహిస్తున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా క్రేజ్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్లో చేరేందుకు 100 మంది వచ్చారు. ఇంటర్వ్యూ చేసి సెలక్షన్స్ నిర్వహించారు. అలా అచ్యుత్ గారు కూడా సెలెక్ట్ అయ్యారు. ఆ ఇన్స్టిట్యూట్కి దేవదాస్ కనకాల గారు ప్రిన్సిపల్గా ఉండేవారు. మొదటి బ్యాచ్లో అచ్యుత్తో పాటు ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా, విజయ్ మాధవ్, రామ్ జగన్, నరా శ్రీనివాస్, డైరెక్టర్ కిషోర్తో పాటు పలువురు ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్కి తాతినేని ప్రకాష్ రావు గారు కూడా వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవారు.
ఆ బ్యాచ్లో నటుల మధ్య పోటీ పెట్టేవారు. కొన్నిసార్లు అచ్యుత్ గారు కూడా బహుమతులు అందుకున్నారు. 2 ఏళ్ల పాటు ట్రైనింగ్లో ఉండగానే రామానాయుడు గారి సినిమా అయిన 1985లో వచ్చిన మాంగళ్య బలం సినిమాలో అచ్యుత్ గారికి, నటుడు రామ్ చరణ్ గారికి అవకాశం వచ్చింది. శోభన్ బాబు, రాధిక, జయసుధ, అంజలీదేవి తదితరులు నటించిన ఈ మూవీలో రామ్ చరణ్కి కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్ర రాగా అచ్యుత్ గారు చిన్న పాత్రలో చేశారు. అచ్యుత్ గారికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తమకు ట్రైనింగ్ ఇచ్చిన మధుసూదన్ రావు గారు అక్కినేని నాగార్జున గారిని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నారని తెలిసి ఆయన్ను కలిశారు. అప్పటికే సెలక్షన్స్ అయిపోవడంతో ఛాన్స్ రాలేదు. అదే టైంలో దూరదర్శన్లో కొత్త సీరియల్ సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలియడంతో అక్కడికి వెళ్లి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. 1986లో వచ్చిన సీరియల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత హిమబిందు, వెన్నెల వేట సీరియల్స్లోనూ నటించారు. ఆ టైంలోనే ఆదివారం అమావాస్య అనే హారర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన ఈ లో బడ్జెట్ మూవీలో రాజా పాత్రలు నటించారు అచ్యుత్ గారు. జయరేఖ, సోమయాజులు, శిల్ప తదితరులు నటించిన ఈ సినిమాను వైవి రత్నకుమార్ నిర్మించారు. ఆ సినిమా కమర్షియల్గా ఎలా నడిచినా తొలి సినిమాలో అచ్యుత్ గారు పూర్తి స్థాయిలో కనిపించే సినిమా అని చెప్పవచ్చు. ఈ మూవీ 1993లో రిలీజ్ అయింది. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే జంధ్యాల గారి సినిమాకి ఆడిషన్కి వెళ్లి సెలెక్ట్ అయ్యారు అచ్యుత్ గారు. జంధ్యాల గారి డైరెక్షన్లో నరేష్ హీరోగా ప్రేమ ఎంత మధురం సినిమాలో శ్యామ్ సుందర్ పాత్రలో నటించారు. మయూరి కంగో, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి, వరలక్ష్మి, శిల్ప, మహర్షి రాఘవ, డబ్బింగ్ జానకి లాంటి మేటి నటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా అచ్యుత్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అటు సీరియల్స్లో ఇటు సినిమాల్లో వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఆ తరువాత కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో మమ్ముట్టి, రాధిక, జయంతి, మాస్టర్ మంజునాథ్ తదితరులు నటించిన స్వాతి కిరణం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో రాధాకృష్ణ పాత్రలో కనిపించారు అచ్యుత్ గారు. ఇక అదే ఏడాది అక్కమౌడు సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు. 1993లో జీవనవేదంలో నటించారు. ఉదయ్ భాస్కర్ డైరెక్షన్లో జనప్రియ బ్యానర్పై సరోజ, జయప్రద, జయకుమార్, ప్రభాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో అచ్యుత్ గారిది హీరో పాత్ర అని చెప్పవచ్చు. ఇక 1995లో తాజ్ మహల్ సినిమాలో రాజా పాత్రలో నటించిన అచ్యుత్ గారు 1997లో చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాలో నటించారు. ఆ మూవీలో కలెక్టర్ పాత్రలో నటించిన అచ్యుత్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. సీరియళ్లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక గోకులంలో సీత సినిమాలో శ్రీరామ్ పాత్రలో, బావగారు బాగున్నారా సినిమాలో వెంకట్ పాత్రలో, తొలి ప్రేమ సినిమాలో అనిల్ పాత్రలో, తమ్ముడు సినిమాలో చక్రి పాత్రలో, డాడీ సినిమాలో రమేష్ పాత్రలో నటించారు. చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో అప్పుడే మంచి అనుబంధం ఏర్పడింది. చిరంజీవి గారిని అన్నయ్య అని పిలిచేవారు అచ్యుత్ గారు. దాదాపు 50 సినిమాల్లో నటించిన అచ్యుత్ గారు 5 సినిమాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్తో నటించారు. బాలకృష్ణ గారి నరసింహనాయుడు సినిమాలో, విక్టరీ వెంకటేష్ గారితో కల్సుందాంరా, వాసు సినిమాల్లో, జూనియర్ ఎన్టీఆర్తో అల్లరి రాముడులో, నాగార్జున గారితో ఎదురులేని మనిషిలో, మహేష్ బాబుతో మురారి ఒక్కడు సినిమాలో నటించారు. ఒక్కడు సినిమా అచ్యుత్ మరణించాక విడుదలైంది. 2003లో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ఇందిరమ్మ సినిమాలోనూ నటించారు అచ్యుత్ గారు. అలా ఓవైపు సినిమాలో నటిస్తూనే సీరియల్స్లోనూ నటించారు. అప్పట్లో ఈటీవీలో వచ్చే ప్రతి సీరియల్లోనూ లీడ్ రోల్లో అచ్యుత్ గారు నటించేవారు. అంతరంగాలు, అన్వేషిత, అనుబంధం సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంద్రధనస్సు, వెన్నెల వేట, హిమబిందు, ప్రేమ అంటే ఇదే, మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా, స్త్రీ, సీతాపతి, మట్టి మనిషి, స్వయంవరం, అన్నయ్య, క్రాంతిరేఖ, ప్రతిబింబాలు ఇలా దాదాపు 50 సీరియల్స్లో నటించారు. నటులు ప్రదీప్, కాదంబరి కిరణ్ తదితరులతో కలిసి మట్టి మనిషి సీరియల్ని నిర్మించారు. ఇక అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారిని బుల్లితెరకు పరిచయం చేస్తూ అన్నయ్య సీరియల్ని కూడా నిర్మించారు. టీవీ ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా చేశారు అచ్యుత్ గారు. అచ్యుత్ గారి అవార్డుల విషయానికి వస్తే 1990లో జాతీయ స్థాయి జయసేన్ అవార్డు అందుకున్నారు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందం సీరియల్స్లో ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకోగా 1990లోనే నంది అవార్డు అందుకున్నారు. అచ్యుత్ గారి మరణానికి కారణం ఏంటి అనే అంశానికి వస్తే అచ్యుత్ 2002 డిసెంబర్ 16న గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయారు. కానీ అచ్యుత్ గారు మరణించిన సమయంలో ఓ ఛానల్ జోక్యం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆయన స్నేహితుల్లో ఒకరైన సీనియర్ నటుడు ప్రదీప్, నటుడు డైరెక్టర్ కాదంబరి కిరణ్ తదితరులు పలు ఇంటర్వ్యూల్లో ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అచ్యుత్ గుండెపోటుతో మరణించారని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ అచ్యుత్తో పాటు ఆయన ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. పిల్లలు కూడా బాబాయ్ అని పిలిచేవారు. అచ్యుత్ చిన్నతనం నుండి కూల్ వాటర్ ఎక్కువగా తాగేవారు. కూల్ డ్రింక్స్ కూడా తాగేవారు. అచ్యుత్ భోజన ప్రియుడు కూడా. అందరితో మంచిగా ఉండేవారు.
అప్పటికే తన స్నేహితులతో కలిసి వినైల్ ప్రింటింగ్ వ్యాపారం పెట్టారు. పెట్టుబడి అచ్యుత్ పెట్టిన ఆ బిజినెస్ స్నేహితులు చూసేవారు. అయితే ఆ బిజినెస్ లో లాస్ వచ్చింది. అచ్యుత్కి 40 లక్షల అప్పు అయింది. అప్పట్లో 40 లక్షల అప్పు అంటే పెద్ద విషయమే. అయితే అచ్యుత్కి వచ్చిన సినిమా అవకాశాలు, అప్పట్లో ఉన్న ఆఫర్లను లెక్కిస్తే అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ అచ్యుత్ ఎక్కువగా ఆలోచించేవారు, బాధపడేవారు, ఎవరిని నిందించేవారు కూడా కాదు. హైదరాబాద్లో సీరియల్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసే వెళ్ళాం. ముందు రోజు రాత్రి కలిశాను. అనీజీగా కనిపించాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు. మరుసటి రోజు తిరుపతిలో షూటింగ్ ఉంది, వెళ్తున్నాను అని చెప్పారు. అయితే కాసేపటి తర్వాత రైల్వే స్టేషన్లో ఉండగానే గుండెపోటు వచ్చిందని సమాచారం అందింది. వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేను కూడా వెళ్ళాను. ఏఎన్ఆర్ గారు, మురళీమోహన్ గారితో పాటు చాలామంది ఆసుపత్రికి వచ్చారు. కాసేపటికే పరిస్థితి చేజారిపోయింది. ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారు. చివరికి ఇక అచ్యుత్ మనకు లేడని ఆయన భార్యతో నేనే చెప్పాల్సి రావడం దురదృష్టకరం. ఆ షాక్ నుండి కోలుకునేందుకు నాకు సంవత్సరం పట్టింది అన్నారు. అచ్యుత్కి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన విషయం తెలియలేదని, అదే మ్యాసివ్ స్ట్రోక్కి కారణమని చెప్పారు. అచ్యుత్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమను, టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నేత వైఎస్ గారితో పాటు పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, జెడి చక్రవర్తి గారు, రాజశేఖర్ జీవిత దంపతులు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని రామానాయుడు ఫిల్మ్ ఛాంబర్కు తరలించి నివాళులర్పించారు. ఇక అచ్యుత్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే అచ్యుత్కి 1992లో రమాదేవితో వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు. తల్లి పేరు వచ్చేట్టుగా తమ పెద్ద కుమార్తెకు శ్రీ సుజాత అని పేరు పెట్టారు. రెండో కుమార్తెకు సాయి శివాని అని పేరు పెట్టారు. అచ్యుత్ చనిపోయే నాటికి పెద్ద కుమార్తె వయస్సు 5 ఏళ్లు కాగా చిన్న కుమార్తె వయసు 2.5 ఏళ్లు. తన తండ్రి ఇక లేడు అనే విషయం పూర్తిగా తెలియని వయసున్న ఆ చిన్నారులు చూస్తున్న చూపులు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి కూడా. ఇక అచ్యుత్ అభిమానులు, ముఖ్యంగా మహిళా అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే అచ్యుత్ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక అచ్యుత్ మరణించాక ఆ కుటుంబం సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉంది. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయమైనట్టు చెబుతున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే అచ్యుత్కి మెగాస్టార్ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో పాటు బాలకృష్ణ గారితోనూ మంచి అనుబంధం ఉండేది. సౌమ్యుడిగా, డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉండే అచ్యుత్ గారికి చిత్ర పరిశ్రమలో అందరితో మంచి అనుబంధం ఉంది. డబ్బు విషయంలోనూ పెద్దగా సీరియస్గా ఉండేవారు కాదు. అయితే కొందరిని గుడ్డిగా నమ్మడంతో బిజినెస్లోనూ లాస్ వచ్చిందని చెబుతారు. 1995 సమయంలో అచ్యుత్ గారు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ప్రచారం చేసినట్టు కూడా టీడీపీ నాయకులు చెబుతారు. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఎంతో మంచి భవిష్యత్ ఉందని అనుకున్న టైంలో అచ్యుత్ మరణించడం చిత్ర పరిశ్రమకు, టీవీ పరిశ్రమకు మాత్రం తీరని లోటని చెప్పవచ్చు. ఇవి అచ్యుత్ గారికి సంబంధించిన అంశాలు.